భారతదేశంలో ఒక రెండవ మహా కుంభమేళ మేడారం జాతర. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో 2026లో జరుగుతున్నటువంటి మహాజాతర రూపురేఖలను మార్చుకుంది. దాదాపు వందల ఏళ్ల నుండి ఉన్నటువంటి జాతరలో ఇప్పుడు ప్రస్తుతం 300 కోట్ల రూపాయలతోటి ఈ జాతర యొక్క రూపురేఖలు మార్చేశారు. గద్దెల యొక్క నిర్మాణం మార్చేశారు. అదేవిధంగా మనకు గ్రానైట్ తోటి నిర్మాణం చేసిన మనం చూస్తున్నాం. ఇది ప్రధానమైనటువంటి సమ్మక్క తల్లి యొక్క ప్రాంగణం, సమ్మక్క తల్లి యొక్క గద్దె నిర్మాణం. అంటే గద్దెను ఏమాత్రం కూడా కదిలించకుండా చుట్టూరా ఎక్కువ మంది ప్రజలు వచ్చేటట్టు ఈ గద్దె నిర్మాణం చేశారు. గ్రానైట్ తోటి నిర్మాణం చేశారు. ఇక్కడ అంటే మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి చెట్టు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సమ్మక్కకు సంబంధించినటువంటి ఆనవాళ్లను ఏమాత్రం కూడా తొలగించకుండా చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా గ్రానైట్స్ ఏర్పాటు చేశారు. అయితే ఈ జాతర మేడారం జాతర జాతీయ స్థాయిలో గొప్ప జాతరగా పేరున్నా కూడా 1996 ఫిబ్రవరి 1వ తేదీన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము రాష్ట్రీయ పండుగగా అది ప్రకటించింది. మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక తర్వాత 2014 నుండి 2023 వరకు కూడా ఇది జాతీయ స్థాయిలో ఈ జాతీయ పండుగగా ప్రకటించేటువంటి అవకాశాలు ఉంటాయని భక్తులు కోరుకున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం మారినాక 2023 తర్వాత మొదటి జాతర జరిగినాక ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే 2023 ఎన్నికల కంటే ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల కంటే ముందు ఇక్కడి నుండే పాదయాత్రను ప్రారంభించి తాను విజయం సాధించి ముఖ్యమంత్రి కావడం వల్ల ఇక్కడ ఆదివాసులకు ఇక్కడ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు జాతర యొక్క రూపురేఖలను మార్చేస్తామని ప్రకటించారు. అందుకు 300 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారు. ఆ పనులను వేగవంతంగా మార్చేటువంటి విధంగా కృషి చేస్తున్నారు. 300 కోట్ల నిధులతో ఈ మేడారం ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, పారిశుద్ధ్య పనులు కావచ్చు, అదేవిధంగా ఆర్చిలు కావచ్చు, ఏవైనా కూడా మనము ఇక్కడ ఈ జనవరి 28, 29, 30 వరకు జరిగేటువంటి జాతర 31 నాడు తిరుగు ప్రయాణం అవుతాయి. సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజులు. ఆ తిరుగు ప్రయాణం వరకు కూడా భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జాతర ముందస్తుగానే ఒక నెల రోజుల ముందు నుండే భక్తులు లక్షలాదిగా తరలి వచ్చి సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని పోతున్నారు. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుండి వచ్చారు? హైదరాబాద్ అండి, ఎల్బీ నగర్ నుంచి వచ్చాము. ఏమనుకుంటున్నారు? అంటే ఇప్పటికి ఇంతకుముందు జాతరకు వచ్చారా, ఎలా అనుకుంటున్నారు? ఒక 5 years బ్యాక్ వచ్చామండి, లాస్ట్ టైం వచ్చాము. ఇప్పుడే ఇంకా కొంచెం పబ్లిక్ తక్కువనే ఉంది కానీ బాగుంది. అంటే అప్పటికి ఇప్పటికి ఎట్లా అనిపిస్తుంది? చాలా డెవలప్ అయింది, చాలా మార్చిపోయింది మొత్తం. అప్పుడంటే నార్మల్గా ఉండే. ఓకే, మనం చూస్తున్నాం అంటే సమ్మక్క గద్దెకు మనం చేరుకుంటున్నాం. సమ్మక్క గద్దె ప్రాంగణంలో భక్తులు తల్లులకు మొక్కులను సమర్పించుకుంటున్నారు. జాతర సమయం కాకపోయినప్పటికీ కూడా దాదాపు వందలాది మంది భక్తులు ఇక్కడ సమ్మక్కను దర్శించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సమ్మక్కకు మొక్కులు, ఆ తల్లికి మొక్కులు సమర్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎక్కడి నుండి వచ్చారండి? వరంగల్ నుండి వచ్చినాం. జాతర యొక్క పరిస్థితి అప్పటికిప్పటికి మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు చాలా బాగా పబ్లిక్ బాగానే ఉన్నది. ఎప్పటికీ అమ్మవారు చల్లగా చూస్తున్నారు. పబ్లిక్ బాగానే వస్తుంది. జనం కూడా మంచిగా పోలీసు వాళ్ళు మంచిగానే కంట్రోల్ చేస్తున్నారు. కొంచెం మంది ఇక్కడ ఇరుకుడు కాకుండా కొంచెం పోలీసు వాళ్ళు ఇక్కడ ఉండి ఒక లైన్ ఎంబడి పంపిస్తే చాలా మంచిగా ఉంటుంది. పోలీసు వాళ్ళు అటు లైన్ ఎంబడి అటు కట్టడి చేస్తున్నారు, కానీ అమ్మవారి దగ్గర ఒక లైన్ ఎంబడి ఉండి దర్శనం సరిగా సాగేటట్టు చూస్తే మంచిగా ఉంటుందని తెలియజేస్తున్నారు. చెప్పండి అమ్మా, మీకు ఈ వాతావరణం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. దర్శనం కూడా మంచిగా అవుతుంది. మన అనుకూలంగా ఉంది. పోలీసు బందోబస్తు కూడా బాగానే ఉంది. అంటే మనం చూస్తున్నాం అంటే భక్తులు చిన్న పిల్లలతోటి ఇక్కడికి భక్తులు వచ్చి తల్లులకు అక్కడ మనం విజువలైజేషన్ లో చూస్తున్నాము. చిన్న పిల్లల్ని ఆ తల్లికి ముక్కును సమర్పించేటువంటి విధంగా ప్రయత్నం చేస్తున్నారు. తల్లులకు ఇష్టమైనటువంటి
బెల్లాన్ని బంగారాన్ని సమర్పిస్తున్నారు. మేడం చెప్పండి, ఇంతకుముందు వచ్చారా మీరు జాతరకు? ఇదే ఫస్ట్ టైం నేను రావడం. ఓకే మేడం, ఎలా అనిపిస్తుంది? మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము వరంగల్ నుంచి వచ్చామండి. మనం చూస్తున్నాం అంటే సమ్మక్క గద్దెల యొక్క పరిస్థితులు అంటే గ్రానైట్ తోటి నిర్మాణం జరిగింది, కానీ ఇంతకుముందు పురాతనమైనటువంటి గద్దెలను కదిలించలేదు. చుట్టూరా ఒక అద్భుతంగా నిర్మాణం చేశారు. గతంలో మాదిరిగా కాకుండా చుట్టూరా ఎంట్రన్స్ పెట్టేసి భక్తులకు ఇబ్బందులు జరగకుండా అన్ని గద్దెల్ని కూడా అంటే సమ్మక్క, సారలమ్మ, అదేవిధంగా గోవిందరాజులు, పగిడిద్ద రాజులను కూడా ఒకే వరుసలో గిరిజన పూజారులను, గిరిజన వడ్డెలను సంప్రదించి వారి అభిప్రాయం మేరకు ఇక్కడ నిర్మాణం చేపట్టారు. అద్భుతమైనటువంటి ప్రయోగమే చేసినట్టు చెప్పొచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ సమ్మక్క నుండి నేరుగా భక్తులు సారలమ్మను దర్శించుకునేటువంటి విధంగా ఏర్పాట్లు చేశారు. మనం సారలమ్మ గద్దెల ప్రాంగణానికి చేరుకుంటున్నాం. సారలమ్మ గద్దెల ప్రాంగణంలో కూడా భక్తుల రద్దీ ఉంది. అంటే జాతర మొదలు కాకముందే భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. ఇక్కడ కూడా బంగారాన్ని అంటే ఆ బెల్లాన్ని, సమ్మక్కకి ఇష్టమైనటువంటి బంగారాన్ని భక్తులు సమర్పించుకుంటారు. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము గోదావరికని నుంచి వచ్చినాం. చాలా భక్తుల రద్దీ బాగా ఉన్నది, ప్రశాంతంగానే నడుస్తుంది. కానీ ఇక్కడ వర్క్ కూడా నడుస్తుంది. జనం విపరీతమైన జనం, ఒక 40,000 నుంచి 50,000 దాకా ఉన్నారు. ఇంకా కొంచెం ఇక్కడ వర్క్ కావట్లా, కొద్దిగా బ్రేక్. ఇంతకుముందు మీరు ఇక్కడ జాతరకి ఎప్పుడైనా సందర్శించిల్లా? ప్రతి సంవత్సరం వస్తాం మేము. అప్పటికి ఇప్పటికి ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉన్నది. ఇక మొత్తం వర్క్ అయితే మాత్రం చాలా మంచిగానే ఉంటుంది. కానీ కాకపోతే ఈ వర్క్ ఇంకా ముందు చేసుకుంటే బాగుండేది. ఇప్పుడు జాతర టైము విపరీతమైన జనం కూడా, భక్తులు కూడా వస్తారు. ఓకే, అంటే మనం చూస్తున్నాం అంటే జాతరలో ఇబ్బందులు లేవు, కానీ తొందరగా జాతర ప్రారంభం కంటే ముందు వర్క్స్ ను కంప్లీట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి మనకు భక్తులు కోరుకుంటున్నారు. అక్కడ మనం సారలమ్మ గద్దెల్ని చూస్తాం, గద్దెల్ని ఏమాత్రం కూడా కదిలించలేదు. అమ్మ చెప్పండి అమ్మా. ఓకే అమ్మా, మనం చూస్తున్నాం అంటే నేరుగా మళ్ళీ అంటే గతంలో సారలమ్మ సమ్మక్క గద్దెలు పక్కపక్కకు ఉండి ఆ తర్వాత గోవిందరాజులు అదేవిధంగా పగిడిద్దరాజు గద్దెలు దూరంగా ఉండేటి. ఆదివాసి వడ్డెలు, ఆదివాసి యొక్క ప్రధాన పూజారుల నిర్ణయం మేరకు వరుస క్రమం లోపల గోవిందరాజులు, పగిడిద్దరాజుల యొక్క గద్దెలను నిర్మించడం జరిగింది. అంటే ఇది ఒక కొత్తగా చెప్పవచ్చు. కొన్ని వందల ఏళ్ల తర్వాత అక్కడి నుండి గద్దెల్ని తొలగించి ఈ నేరుగా సమ్మక్కను దర్శించుకున్నటువంటి వ్యక్తులు సారలమ్మను దర్శించుకున్నటువంటి వ్యక్తులు గోవిందరాజులను, పగిడిద్దరాజుల్ని దర్శించుకునేటువంటి విధంగా మనకు ఏర్పాట్లు చేశారు. అంటే దీంతో భక్తుల రద్దీ ఎంత ఉన్నా కూడా అది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందనేది చెప్పుకోవచ్చు. గోవిందరాజులు గద్దెల ప్రాంగణానికి వచ్చినాం. ఇక్కడ అంటే గతంలో గోవిందరాజుల యొక్క గద్దెలు సమ్మక్క సారలమ్మకు ఒకవైపున ఉండేటి. అవి వందల ఏళ్ల తర్వాత వాటిని ఇక్కడికి తీసుకొచ్చి అంటే కొత్తగా ఈ గద్దెల నిర్మాణం చేపట్టారు. దానికి అధికార యంత్రాంగం కావచ్చు, అదేవిధంగా జిల్లా మంత్రులు వీళ్ళందరూ కూడా ఆదివాసీ పూజారులతో జరిపినటువంటి చర్చల కారణంగా ఆ గద్దెల నిర్మాణం జరగడానికి వాళ్ళు అంగీకరించడం, అది నిజంగా వందల ఏళ్ల చరిత్రకు ఒక కొత్త మార్పుగా మనం చెప్పవచ్చు. నేరుగా మనం గోవిందరాజుల యొక్క గద్దెల ప్రాంగణానికి చేరుకుంటున్నాం. చాలా మంది భక్తులు మనం చూస్తున్నాం. ఇక్కడ భక్తులు చాలా మంది అటు తల్లులను, ఇటు గోవిందరాజులు, పగిడిద్దరాజును దర్శించుకోవడానికి వస్తున్నారు. అమ్మ, ఈ గద్దెలు ఇటువైపు మార్చారు కదా, మీకు ఎట్లా అనిపించింది? ఇప్పుడు మంచిగానే దర్శనం జరుగుతుంది సార్. మంచిగానే జనాలు వస్తాను, మంచిగా లైన్ ఇట్లా పోతాను, అట్లా తిరుగుతాను, దర్శనం చేసుకుంటాను, పూజలు చేసుకుంటాను, వెళ్ళిపోతాను సార్. మీరు ఈ గోవిందరాజులు, పగిడిద్దరాజుల పూజారులు కదా, ఈ అక్కడ నుండి గద్దెలు మార్చడం వల్ల మీకు ఏమైనా అనిపించిందా? మాకేమనిపిస్తుంది, ఇప్పటికైతే మంచిగానే అనిపిస్తుంది. దేవుని దయలా మంచిగానే ఉన్నాం, సమ్మక్క సారలమ్మ మంచిగానే ఉన్నాం, మంచిగానే జరుగుతానే మంచిగానే ఉంటాను సార్. అమ్మ, భక్తులుగా మీరు ఏం కోరుకుంటున్నారు? ఇక్కడ ఏం చెప్పాలి? మంచిగా జరుగుతుందని వస్తున్నాం. ఇది 3వ సారి మేము రావడం. అప్పటికి ఇప్పటికి ఎట్లా ఉందమ్మా? అప్పటికిప్పటికి కొంచెం చేంజ్ అయింది, చాలా డెవలప్ అయింది. చెప్పండి అమ్మా. మేము 30 సంవత్సరాల సంది వస్తున్నాం. అప్పటికిప్పటికి చాలా చేంజ్ అయింది.
మాకు అనుకున్నది అవుతుంది. అందుకే సంవత్సరం ఎప్పుడు జాతర అయితే అప్పుడు వస్తున్నాం. అంటే కుటుంబ సమేతంగా జాతర కంటే మేడారం మహాజాతర కంటే ముందే భక్తులు దర్శించుకుంటున్నారు. పగిడిద్ద రాజు గద్దెల ప్రాంగణానికి చేరుకుంటున్నాం. ఇక్కడ కూడా భక్తులు అటు సమ్మక్క సారలమ్మ అదేవిధంగా గోవిందరాజులు పగిడిద్ద రాజును దర్శించుకుంటున్నారు. మనం చూస్తున్నాం చాలామంది భక్తులు పగిడిద్ద రాజును దర్శించుకుంటున్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అటు ఉన్నటువంటి పగిడిద్ద రాజు ఇటువైపు వచ్చాడు కదా, మీరు ఏమనుకుంటున్నారు? అక్కడ నుండి ఇక్కడికి వచ్చాడు కదా, ఏమనుకుంటున్నారు? బాగున్నది అనిపిస్తుంది, ఇట్లా బాగున్నది అనిపిస్తుంది. అంటే మార్చడం వల్ల మీకేమి ఇబ్బంది అనిపించలేదా? ఏం ఇబ్బంది లేదు, బాగున్నది. అంటే ఇప్పుడు ఇంకా పెద్దగా కావాలని ఇట్లనే ఉండాలి. కానీ అంటే ఇట్లా స్థలాన్ని లేట్ అయ్యేది కదా, ఇట్లనైతే ఇక చక్కగా మంచిగా వెళ్ళిపోతా ఉంటారు. నువ్వు ఇక్కడ పూజారి అమ్మా, ఏం పేరు? వాళ్ళ పూజారి వాళ్ళ కూతుర్ని. ఏం పేరమ్మా?